నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. పోటీ పరీక్షలు అనేవి విద్యార్థులు, యువకులు యొక్క కనీస హక్కులు. వాళ్ళ ప్రతిభను చూపించుకొని పై తరగతులకు వెళ్ళాలన్నా, ఉద్యోగాలు సాధించాలన్నా పోటీ పరీక్షలు అనివార్యం. ఇది కనీస హక్కు. ఇది మానవ హక్కుల పరిధిలోనిదే. నిమిషం ఆలస్యంగా వచ్చారని పరీక్ష హాలులోకి అనుమతించకపోవటం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఆయా సందర్భంలో ఆయా సెట్టులు నిర్వహించేటటువంటి విశ్వవిద్యాలయాలు లేదా ఏజెన్సీలు, సంస్థలు గుర్తించాల్సినటువంటి విషయం. 10వ తరగతి పరీక్ష రాయటానికి గతంలో అరగంట వరకు అనుమతించేవాళ్ళు లేట్ అయినా, కానీ ఇప్పుడు నిమిషం కూడా అనుమతి ఇవ్వట్లేదు. మీరెవరు ఒక విద్యార్థి యొక్క హక్కుని హరించటానికి, ఆ పరీక్షలో నెగ్గటానికి మిగిలిన కాలాన్ని అతను వినియోగించుకోవచ్చు. లేదా మీరెవరు ఒక బ్యాంకింగ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఒక నిమిషాన్ని ప్రాతిపదికగా వెంటకి పంపించడానికి అతని దగ్గర డబ్బు కట్టించుకున్నప్పుడు ఇప్పుడు వేలల్లో ఉంటున్నాయి ఫీజులు, వందల్లో కాదు. సంవత్సరం అంతా చదువుతాడు కోచింగ్ పెట్టుకొని. అది బాధ్యత ఎవరు వహించాలి? మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నటువంటి ఈ పోటీ పరీక్షల విషయంలో ఆయా పరీక్షా నిర్వహణ సంస్థలని, అది ఏపీపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, మానవ హక్కుల పరిధిలో న్యాయస్థానాలే సుమోటోగా తీసుకుని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. లేదా వారన్న వాస్తవాలను పరిశీలించి తమ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. ఉదాహరణకి ఈ రోజుల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. సమయానికి గమ్యానికి చేరుకునే అవకాశాలు ఉండవు. ఒక్కోసారి ఈ వీధి నుంచి పక్క వీధికి వెళ్ళటానికి గంట పడుతుంది. అరగంట ముందు రమ్మన్నాగానే ఒక అమాయక ప్రశ్న వేయచ్చు. ఆలస్యంగా పరీక్షకి వస్తే నష్టపోయేది విద్యార్థి లేదా అభ్యర్థి. ఇది నిర్వహణ సంస్థలు చాలా స్ట్రిక్ట్గా పరీక్షలు నిర్వహించారంటారు. కానీ కొన్ని విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలకి వాళ్ళు కోరుకున్నటువంటి పరీక్షా కేంద్రాలలోనే పరీక్ష రాసే అవకాశం సెంటర్ ఇస్తారు. అట్లా మాస్ కాపీయింగ్ జరుగుతుంది. అంటే పరీక్షల నిర్వహణకు సంబంధించి చిత్తశుద్ధి లేనప్పుడు మానవ హక్కుల పరిధిలో పరీక్ష రాసే విధానాన్ని ఎందుకు నియంత్రించాలి? సమయ పేరుతోటి